అగ్ని ప్రమాదం జరిగిన నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ను పోలీసులు సీజ్ చేశారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో అగ్ని ప్రమాద ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కు క్లోజ్ టీం చేరుకొని తనిఖీలు చేస్తోంది. కార్యాలయంలో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు దర్యాప్తు అధికారులు. అగ్ని ప్రమాదంలో 40 కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ కూడా చేరుకుంటున్నారు. అది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఎటకేలకు ల్యాబ్ నైతే సీజ్ చేశారు, దానికి సంబంధించి దర్యాప్తు కూడా స్టార్ట్ చేశారు. మరి దర్యాప్తుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిన్న నాంపల్లిలో ఉన్నటువంటి స్టేట్ ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదం పైన సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపైన రాష్ట్ర పోలీస్ శాఖ కూడా ఒకవైపు దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే డైరెక్టర్ శిఖా గోయల్ మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి జరిగిన వివరాలు కూడా తెలియజేయడం కోసం ప్రెస్ మీట్ కు కాల్ఫర్ చేశారు. ఇందులో నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో వివిధ కేసుల్లో ఒకవైపు సీజ్ చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా ఒక రూమ్ లో ఏర్పాటు చేశారు. ఇందులో 40 కంప్యూటర్లు, అదేవిధంగా హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు, పెన్ డ్రైవ్లు కూడా పూర్తిగా దగ్ధమైనట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ల్యాబ్లు మొత్తం సీజ్ చేసి క్లూస్ టీమ్ తోటి మరొకసారి అన్ని రకాల ఒక ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. అత్యంత కీలకమైనటువంటి ల్యాబ్ లో ఇలాంటి భద్రతా లోపం జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందన్న విషయం పైన కూడా పోలీసులు వైపు లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అనేక కేసులకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా దగ్ధమైనట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అంతర్గతంగా సిబ్బందిని ఒకవైపు సంబంధించి ప్రశ్నించడం లాంటి కార్యక్రమాలు చేసే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ ఘటన అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇది ఒక మరకగా మారే అవకాశం ఉండడంతో కూడా వారు పూర్తి స్థాయిగా లోతైన దర్యాప్తు చేపట్టి జరిగిన విషయాన్ని బయటకు చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు డైరెక్టర్ శిఖా గోయల్ ప్రెస్ మీట్ కూడా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే మొత్తం ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ పరిసర ప్రాంతాలు కూడా పూర్తిగా సీజ్ చేసి ఒకవైపు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్లూస్ అన్నిటి కూడా సేకరించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఇది ఒక ప్రమాదవర్తంగా జరిగిందా, ఇలా మానవ ప్రమేయం ఏమైనా ఉన్నదా, ఏం జరిగిన కోణంలో కూడా అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నారు. అక్కడ స్థానిక సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒకవైపు పోలీసులు జల్లెడ పడుతున్నారు. అన్ని రకాల క్లూస్ ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో నిన్న అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 4 వ్యక్తులు అక్కడే ఉన్నారని చెప్పేసి ఒక అనుమానం అయితే స్థానికంగా రావడంతో కూడా ఆ దిశగా కూడా పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. రైట్ స్వామి, థ్యాంక్ యూ.